నమస్కారం. నా పేరు పి. రమేష్ బాబు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, నెల్లూరు 1 స్టేషన్. రీసెంట్గా మనకి కొన్ని పేపర్లో కల్తీ మద్యం గురించి కొన్ని అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. దాని గురించి పర్టికులర్గా మా స్టేషన్ పరిధిలో ఒక అనుమాదపరమైనటువంటి స్థితిలో ఒక వ్యక్తి మరణించిన దాని మీద అతను మద్యం తాగి, అంటే కల్తీ మద్యం తాగి చనిపోయాడు అన్నట్టుగా ఫోటో వేసి దాని మీద వార్తలు రాయడం జరిగింది. దాని మీద క్షేత్రస్థాయిలో నన్ను విచారించమన్నప్పుడు నేను విచారించడం జరిగింది. ఆ వ్యక్తి ర్యాగ్ పికింగ్, అంటే చెత్త వేరుకునే ఒక వ్యక్తి. తను అక్కడ అరుగుల మీద అలా పడుకుంటూ ఒకరోజు అతను ఒక వైన్ షాప్కి తూర్పు దిక్కున చనిపోయి ఉండడం గమనించినారు అక్కడ ఉంటే లోకల్ వాళ్ళు. గమనించిన తర్వాత దాన్ని విఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు విఆర్ఓ గారు దాన్ని కంప్లైంట్గా రూరల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి అతను కల్తీ సారాయి తాగినట్టు కానీ, కల్తీ మద్యం తాగినట్టు కానీ ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ, కేవలం ఒక వ్యక్తి చనిపోయాడు పలానా షాపు దగ్గరలో పరిసర ప్రాంతాలు అనగానే దీనికి ఆపాదించి దీన్ని ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కింద కొంతమంది చేస్తున్న ప్రక్రియలో కల్తీ మద్యం అనేది ఈ జిల్లాలో కూడా ఉంది అన్నట్టుగా ఒక పబ్లిసిటీ చేసడం జరిగింది. అదంతా అవాస్తవం. వాస్తవం ఏంటంటే అతను డీహైడ్రేషన్ ఏ కారణం చేత చనిపోయాడు అనే దాని మీద పూర్తిగా అతని ఒంటి మీద ఎటువంటి దెబ్బలు కానీ, ఎటువంటి ఈ సిమ్టమ్స్ కానీ ఎటువంటి లేవు. అది ఎటువంటి మరణం అనేది పోస్ట్ మార్టం అయిన తర్వాత సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లు కానీ, ఇంక్వెస్ట్ రిపోర్ట్లు కానీ, ఆ విస్రా రిపోర్ట్లు అన్నిటి మీద చూసుకున్న తర్వాత తదుపరి విచారణ జరుగుతుంది. ఇవన్నీ చేయకుండానే బ్లంట్గా కల్తీ సారా తాగి లేదా కల్తీ మద్యం తాగి చనిపోయాడు అనేది నిరాధారమైంది. కావాలని ఈ అవాస్తవాల్ని క్రియేట్ చేసి జనాల్లో భయభ్రాంతులు కలిగించడమే. అదే విధమైనటువంటి రిపోర్ట్ మేము ఇవ్వడం జరిగింది. కల్తీ మద్యం అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు, కల్తీ మద్యం అంటే ఏంటి అనేది. జనరల్గా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఒక డిస్టిలరీస్లో తయారయ్యేదాన్ని మనం మద్యం అంటాం. అంటే తాగడానికి పనికొచ్చే క్వాంటిటీలో ఆల్కహాల్ పర్సంటేజ్ని పెట్టుకొని పోర్టబుల్ లిక్కర్ అంటారు. అంటే ఆ లిక్కర్ అది తాగడానికి ఒక అనువుగా ఉన్నది అనేది. దాన్ని కూడా బిఫోర్ బాటిలింగ్ చేసేటప్పుడు అది కూడా సరైన రసాయనిక పరీక్షలు చేసిన తర్వాత, దాన్ని సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే బాటిలింగ్ చేసి ఆ సీసాలో నింపి వాళ్ళ లేబుల్స్ అంటించుకొని మనకి ఏపీఎస్బిసిఎల్ అనే కార్పొరేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ అటువంటి ఆ గోదాములోకి వచ్చిన తర్వాత అక్కడికి వీళ్ళకి డిస్ప్లే ఉంటుంది కంప్యూటర్లో, ఆన్లైన్లో ఏ బ్రాండ్స్ ఎంతెంత క్వాంటిటీ ఉందనేది ఆ డిపోలోనే మనకి ఆ కన్సర్న్ లైసెన్సీ చూసుకొని తనకు కావాల్సినటువంటి బ్రాండ్ని ఎంత క్వాంటిటీ కావాలనేది అతను అసెస్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత అతనికి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ఇవన్నీ కూడా పక్కాగా ఒక పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్గా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఎటువంటి కల్తీ మద్యానికి అవకాశం లేదు. షాపుల్లో మేము పర్టికులర్గా నేను ఇక్కడికి చేరి 1 year అవుతుంది. అదేవిధంగా అక్టోబర్ 16 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారంలో ప్రతి షాపు కూడా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. కనీసం 2 సార్లు నెలకి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కనీసం 2 సార్లు మా ఎక్సైజ్ సిబ్బంది వెళ్ళి అక్కడ ఈవెన్ ఫోటో తీసుకొని ఆ కన్సర్న్ ఎక్సైజ్ యాప్ అనే ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఆ యాప్ ద్వారా అక్కడ ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుంది డైలీ, మినిమం 2 times. ఈ విధంగా తరువుగా ప్రతి ఒక్క షాపు నందు కూడా నిరంతర పర్యవేక్షణ ఉండటం జరుగుతుంది. సో షాపుల్లో కల్తీ మద్యం జరిగే అవకాశం కానీ, కల్తీ మద్యం అమ్మే అవకాశం కానీ లేదు. ఇక కల్తీ మద్యం ఒకవేళ వస్తే ఎలా వస్తుంది అంటే, షాపుల్లో కాకుండా షాపులు బయట ఎక్కడైనా ఎవరైనా ఈ స్పిరిట్ ద్వారా ఏదైనా చేసే అవకాశం ఉంది. 1-2 సంఘటనలు జరిగినట్టుగా మనకి వచ్చినాయి. ఆ విధంగా చేయడానికి ఏదైతే సైంటిఫిక్ మెథడ్ కాకుండా ఒక లైసెన్స్ లేకుండా తయారు చేసేదాన్ని మనం కల్తీ మద్యం అనడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఈ స్టేషన్ పరిధిలో సంవత్సరం నుంచి కూడా ఎటువంటి మన లైసెన్స్డ్ ప్రిమిసెస్లో ఎటువంటి స్పూరియస్ లిక్కర్ కనుగొనటం కానీ ఏ ఏజెన్సీ కానీ కనుగొనలేదు. ఎటువంటి కల్తీ మద్యం అనేది మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ గవర్నమెంట్ మన
లైసెన్స్డ్ షాపులో లేదు, ఎటువంటి లైసెన్స్డ్ బార్లోనూ లేదు. అదేవిధంగా ఎక్కడా కానీ ఈ డంపులు పట్టుకుంటాం కానీ ఎక్కడ కానీ అటువంటి ఏది పోలీస్ కానీ అదర్ ఏజెన్సీస్ ఎవరు కూడా ఎక్కడ కూడా మనకి కల్తీ మద్యం మన జిల్లాలో అయితే లేదు. ఇది రాకుండా పటిష్టమైనటువంటి చర్యలు మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశ ప్రకారం నిరంతరం పర్యవేక్షిస్తూ కంటిన్యూస్గా రైడ్స్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మా వంతు చేయవలసిన కృషిని అంతా చేస్తూ మేము మాత్రం నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎవరైనా ఎటువంటి సమాచారం అయినా అందించదలుచుకుంటే మా అఫీషియల్ నెంబర్ 9440902511 ఈ నా సెల్ నెంబర్కి చేయొచ్చు. లేదా ఇంకేదన్నా ఉన్న ఈజీగా ఉండే నెంబరు ఈగల్ క్లబ్స్ అనేవి ఉన్నాయి, మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి సమాచారం అయినా 1972 అనే నెంబర్కి చేయొచ్చు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 14405. ఈ 3 నెంబర్లకి ఏ నెంబర్కైనా సమాచారం అందించి డిపార్ట్మెంట్కి సహకరించగలరు.